వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అనుకున్నట్టే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరుగుతాయని చెప్పేసి అనుకున్నారు. సో దాదాపుగా 2 రోజుల నుంచి కూడా పెట్రోల్ విషయంలో, డీజిల్ విషయంలో కొన్ని బంకులు బంద్ ఉన్నాయి, కొన్ని బంకులు మాత్రం తెరిచి ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా అంటే బంకులు బంద్ ఉన్న ప్రతిసారి ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అని చెప్పేసి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు. సో ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం అనేది జరిగింది. సో మొత్తానికి దేశవ్యాప్తంగా పెట్రోల్ పైన 3 రూపాయలు, అలాగే డీజిల్ పైన దాదాపుగా 3 రూపాయలు, సో 3.14, 3.26 పెరగడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను మార్కెటింగ్ సంస్థలు భారీగా పెంచాయి. లీటర్ పెట్రోల్ పై 3, డీజిల్ పై 3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC, భారత్ పెట్రోలియం BPCL, హిందుస్థాన్ పెట్రోలియం HPCL సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి రావడం అనేది జరిగింది. దాదాపుగా 4 ఏళ్ల తర్వాత ఇంధన ధరల్లో ఇంత పెద్ద మార్పు చోటు చేసుకోవడం గమనార్థం. సో 4 సంవత్సరాలుగా ఇంచుమించు 107 రూపాయలు మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి. ఒకవేళ పెరిగిన పైసలలో పెరుగుదల తగ్గుదల అనేది నిన్న మొన్నటి వరకు ఉంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో గుడి చమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం, హార్మోజ్ జలసంధి మార్గంలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు దాదాపుగా $100 పైగా కొనసాగుతుంది. యుద్ధ ప్రభావం పశ్చిమాసియా దేశాలపై పడడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్నటువంటి సంగతి తెలిసిందే. సో ఇంధన ధరల పెంపుతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలోని పెట్రోల్ ధర లీటర్కు దాదాపుగా 97.77 చేరుకోగా డీజిల్ ధర మాత్రం 90.67గా నమోదైంది. కోల్కతాలో పెట్రోల్ దాదాపుగా 108.74, డీజిల్ ధర 95.113 ఉండనుంది. సో ముంబైలో ఈ విధంగా ఉందని చూసుకున్నట్టయితే 106.68 చేరుకోగా డీజిల్ మాత్రం 93.14గా ఉంది. సో ఈ విధంగా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇంధన ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ పైన 3.29, డీజిల్ పై 3.14 చొప్పున పెంపు నమోదైంది. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ లీటర్కు 3 చొప్పున ధరలు పెరిగాయి. దీంతో రోజువారీగా వాహనాలు వినియోగించే ప్రజలపై అదనపు భారం పడనుంది. దాదాపు ఒక 5 లీటర్లు మోపించుకుంటే 15 రూపాయలు. సో 10 లీటర్లు మోపించుకునే వారికి 30 రూపాయలు అదనపు భారం పడే ఛాయిసెస్ ఉన్నాయి. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిన పరిస్థితిలో ఇంధన ధరలు పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారి తీయచ్చని భావిస్తున్నారు. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ డీజిల్ పెట్రోల్ ధరలకు అనుగుణంగా రోజువారీ నిత్యావసర ధరలు కూడా పెరిగే ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అయితే తర్వాత కాలం ముడి చమురు ధరలు తగ్గడంతో కొంతవరకు ఆ నష్టాలను భర్తీ చేసుకున్నాయి. ఇటీవల పశ్చిమాసియా యుద్ధం పరిస్థితుల కారణంగా మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపుగా 50% పెరిగినట్లు సమాచారం. ఫిబ్రవరిలో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర దాదాపుగా $69 ఉండగా అనంతర నెలల్లో అది $113 నుంచి $114 వరకు పెరిగింది. ఈ పరిస్థితిలో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరగడంతో ధరలు పెంపు తప్పనిసరి అయ్యిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన వారిపై ప్రభావం ఎక్కువగా పడనుంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం మరో ఆర్థిక భారం కానుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.